మార్చి 16 పునీత హెరిబెర్ట్ గారి పండుగ. పునీత హెరిబెర్ట్ వార్స్ పట్టణంలో జన్మించి భక్తి విశ్వాసాల్లో పెరిగి జ్ఞానాన్వేషణతో మఠంలో విద్యాభ్యాసం చేశారు. తండ్రి పిలుపుతో తిరిగి వచ్చి సంఘ సేవలో పాల్గొని చివరకు గురువుగా అభిషిక్తులై దేవుని సేవలో అంకితమయ్యారు. పునీత హెరిబెర్ట్ ప్రతిభను గమనించిన చక్రవర్తి 3వ ఓటో ఆయనను ప్రధాన సలహాదారు మరియు న్యాయాధిపతిగా నియమించారు. తరువాత క్రీస్తు శకం 998లో ఆయన కొలన్వో ఆర్చ్ బిషప్గా అభిషేకింపబడి ఆధ్యాత్మిక సేవలను వినయంతో నిర్వహించారు. పునీత హెర్బెర్ట్ చక్రవర్తి 3వ ఓటో మరణించిన తర్వాత ఆయన మృతదేహాన్ని గౌరవంగా స్వదేశానికి తీసుకువచ్చి సమాధి చేశారు. తర్వాత 2వ హెన్రీతో అపార్థాలు వచ్చినప్పటికీ అవి తొలగిపోయి ఆయన మళ్లీ రాజసభలో ప్రధాన సలహాదారుగా సేవ చేశారు. ప్రజల కోసం ప్రార్థనలు చేయగా కరువు సమయంలో దేవుని కృపతో వర్షం కురిసిందని విశ్వాసులు చెప్పుకుంటూ ఆయనను గొప్ప సమాధానకర్తగా గౌరవించారు. వారు ప్రార్థనల మధ్య పరలోక ప్రాప్తి పొందగా 7వ గ్రెగరీ పోపు గారు 1074లో ఆయనను పునీతునిగా ప్రకటించారు. పునీత హెర్బెర్ట్ గారా